హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ వారి. ఇప్పుడు మనం చికెన్ కూర ఇది ఈ విధంగా వండుకుందామండి. అసలు చాలా టేస్టీగా ఉండే చికెన్ కూర అండి ఇది. ఇప్పుడు ఇలా ఎలా చేసుకోవాలో మనం రెడీ చేసుకుందాము కూరని. నేనైతే కేజీన్నర చికెన్ దాకా తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు రెడీ చేసుకోవటం ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఓకేనా, రెడీ చేసుకుందామండి వెళ్ళిపోయి. ఓకే అండి, ఇప్పుడు చికెన్ కూడా పొయ్యి మీద వేసుకుందాం. మనం చికెన్ పెడుతున్నాను. బిర్యానీ ప్లేన్ దండి, అది అన్నీ వేసి వండేది కాదు, ప్లేన్ బిర్యానీ అనమాట. ఊరికే మామూలుగా చేస్తున్నాను అది. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా వండేసుకుందాం. మనం ఇంట్లో ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో ఆయిల్ వేసేసాను. ఇప్పుడు దీనిలో 2 ఇలాచి, చిన్న దాచిన చెక్క ముక్క, చిన్న పువ్వు ఒకటి వేసాను, ఒక 3 యాలక్కాయలు చాలండి. అక్కడ కరివేపాకు. ఇప్పుడు కొన్ని పచ్చిమిరకాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఆనియన్స్ వేసానండి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి బాగా. కొంచెం రాళ్ళు వేసేసాను దీనిలోనే. కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసేసి బాగా. దీంట్లో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి. సరిపడినంత వేసుకుందాము. కూరకు సరిపడి మనం ఎంత అయితే కూర వండుకుంటున్నామో దానికి సరిపడా వేసుకోవటమేనండి అల్లం పేస్ట్. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కారం వేసుకున్నామండి. కూరకు సరిపడినంత కారము. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మొత్తంగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం లైట్గా పసుపు, కొద్దిగా కారం, మనం ఉప్పు కలిపి 1 గంట నుంచి పెట్టామండి మేము ఇది చికెను. ఇప్పుడు ఈ ముక్కల పీసులని దీనిలో వేసేసుకున్నాం. మనం చక్కగా బాగా నానిపోయి ఉన్నాయండి. కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి అట్టు పెట్టాను. ఇప్పుడు ఇది కలగొట్టేద్దాం దీంట్లో. కొంచెంసేపు ఆ నీరు వస్తుందండి, ఒక్కర అట్లా వదిలేద్దామండి. ఇదిగండి ఈ విధంగా చక్కగా అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు అట్లా కొంచెం మంట తగ్గించి కొంచెం మూత పెట్టేసుకుందాం. ఇక అలాగా ఒకసారి మళ్ళీ తీసుకొద్దామండి. అది అట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. ఇక ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసానండి. ఇక ఇప్పుడు కలబెట్టేసేద్దాం. ఇది కూడా ఈ టమాటా పీసులు ఉడికిపోతాయండి దీంతో పాటు, అందుకని నేను ముందుగా వేయలేదు. ఈ చికెన్తో పాటు చక్కగా మగ్గిపోతుంది అది కూడా. కొంచెం దీనిలో ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాము కొద్దిగా. చాలండి జీలకర్ర పొడి చేసేది.
ఓకేనండి, ఆ నీరంతా అయిపోయింది, ఏం లేదండి ఇక్కడ లోపల. చికెన్లో నీరు కూడా లేదు చూడండి, మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇది దీంట్లోనండి నూగులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి కలిపి పేస్ట్ వేసి పెట్టాము. ఇది ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం. ఇక కొన్ని వాటర్ పోసేద్దాం దానికి తగినంత. బిర్యానీ అయితే మాత్రం ప్లెయిన్గా చేస్తున్నానండి నేను దీంట్లోకి. ఇక ఎందుకంటే హెవీగా పిల్లలు తింటలేదు, అందుకని సింపుల్గా చేశాను బిర్యానీ కూడా. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకున్నాం కదా, నేను గరం మసాలానేమో కొంచెం దగ్గర పడినాక వేస్తానండి, ముందుగా వేయను. దగ్గర పడినాక వేసి కొద్దిగా సిమ్లో పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకుందాము, ముక్క ఉడకాలి కదా కొద్దిగా. ఓకే, కొంచెం ఉప్పు తగ్గిందండి, ఒక రవ్వ కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇక. ఓకేనండి, ఒకసారి ఇది కలపెట్టుకుందాం కొద్దిగా. ఆహా, గుమ గుమ వాసన వస్తుందండి, చాలా బాగా అవుతుంది కర్రీ. కొంచెం దగ్గర పడాలి ఇక. ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుందామండి. నేను అన్ని ఇంట్లో తయారు చేసిన మసాలా పొడిలే వేసుకుంటానండి, నేను కొనుక్కొచ్చిన గరం మసాలా పొడి వేయను, ఇంట్లో మసాలా ఇది. ఇట్లా ఇప్పుడు పొడి వేసుకుని కొంచెం ఎక్కువ ఉడకనియాలండి ఇక, అప్పుడు దగ్గర పడిద్ది కూర. కొద్దిగా కలబెట్టేసి ఇక దీన్ని సేపు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. కొద్దిగా నీళ్ళు అయితే ఇక సరిపోద్దండి, అయిపోయింది కర్రీ. మూత తీసి చూద్దాము. దగ్గర పడిపోయిందండి ఇక. ఈ విధంగా చేసుకుంటే చాలండి, ఇది సరిపోయింది. ఇది మనం కొంచెం మంట ఆపుకునేసరికి సరిపోద్ది. గ్రేవీ బాగా వచ్చిద్దండి. ఇప్పుడు దీంట్లో టమాటా ఉంది, అంతా వేసుకున్నాం కదా, జీడిపప్పు పేస్టులు అన్నీ. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం ఇక. సరిపోయిందండి, చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది కూర కూడా. చాలా చాలా మంచి వాసన వస్తుంది, సూపర్గా ఉందండి. కూర కూడా బాగా కుదిరింది, చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం, అయిపోయింది కూర. ఇది దించిన తర్వాత చాలా చిక్కబడిద్దండి, ఇట్లా ఉన్న కూర అంత పులుసు కూడా ఉండదు, చిక్కగా అయిపోతుంది అన్నమాట. చిక్కగా వచ్చేసి గ్రేవీ బాగా వచ్చింది. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి చికెన్ కూర. సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, మంట ఉండదు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మంట లేకుండా మసాలాలు తక్కువగా వేసుకుని ఇలా చేసుకుంటే మనం కూడా మంచిగా తినొచ్చండి. ఓకేనండి, ఇప్పుడు బిర్యానీ అయిపోయింది, పెట్టేసుకుందాం. కర్రీ అయిపోయింది, తినేసేద్దాం ఇక. ఎలా ఉందా టేస్ట్ చూద్దాం రెండు కలిపి. నేనైతే చికెన్ ఎక్కువ తిననండి, పిల్లల కోసం చేశాను, అందుకని కొంచెమే టేస్ట్ చూస్తున్నాను. నేను ఎక్కువగా ఇష్టం ఉండదు నాకు చికెన్ తింటాం. ఇప్పుడు దీనిలో కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయ వేసుకున్నాము, టేస్ట్ చూస్తున్నాను కొద్దిగా ఎలా కుదిరిందని చూడటానికి. మీరు తినాలి ముందు, బిర్యానీ కదా, తినేసేయండి, అందరికి పెట్టేసేస్తున్నాను.
ఓకే, అసలు సూపర్ గా ఉందండి. అసలు మంట లేదు. చాలా బిర్యానీ కానీ చికెన్ కానీ అసలు అద్భుతంగా కుదిరిందండి. ఎంత బాగా ఉందంటే అసలు చెప్పలేనమాట నేనైతే మాత్రం. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇవాళ తినేయటమే. అసలు అద్భుతంగా కుదిరిందండి. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. మంచిగా తినండి. చక్కగా తినేటప్పుడు ఆహ్లాదకరంగా తినండి. అటు ఇటు కాకుండా మనం ముచ్చట్లు పెట్టుకోకుండా మంచిగా తీసుకుంటే ఆహారం మనకి అది లోపలికి మనం తిన్నా కూడా మంచిగా ఉపయోగపడి మనం బలంగా ఉంటాం. మనం వేరే ఆలోచనలతో తింటా టెన్షన్గా తినకండి. ఏదైనా తృప్తిగా తినండి. చేసుకుంటే చాలా మంచిగా ఉంటాం మనం. రోజు తిన్నా సరే తృప్తిగా తినాలండి. దాని లోపలికి ఆహ్వానిస్తూ తింటే అసలు ఆ రుచే వేరు. మన బాడీలో కూడా ఎంతో ఎనర్జీగా ఉంటాం అనమాట అలా తింటుంటే మనం. ఓకే అండి, అయిపోయింది. తినేసాను నేనైతే. అసలు చాలా బాగుంది. ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్